రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ కూడా లేదు. చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనే వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కొందరైతే ఇంకా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారన్న వార్తలు కూడా చూసాం. ఈ క్రమంలో తాజాగా పత్రికల్లో ఇంకో వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదే ఐపీఎస్ అసోసియేషన్ కార్యవర్గానికి సంబంధించిన ఎన్నికల వ్యవహారం. ఐపీఎస్ అసోసియేషన్ కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయట. ఎన్నికల ప్రాసెస్ ఎలా ఉంటుందట? ఒక వారం రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలట. అండ్ ఏ పోస్టుకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ఆసక్తిని తెలియపరచుకుంటూ ఒక నోటిఫికేషన్ ఏమంటారు, ఒక అప్లై నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక నామినేషన్ లాగా వేయాలంట. వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచాలట. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయట. ఎన్నికల అధికారిని కూడా నియమిస్తారట. ఈ ఎన్నికలకు బిగ్ బాస్ దూరంగా ఉండాలట. బహుశా డీజీపీ కావచ్చు. బిగ్ బాస్ దూరంగా ఉండాలట. ఎందుకంటే ఈ ఐపీఎస్ అసోసియేషన్ కార్యవర్గం ఏదైతే ఎన్నికవుతుందో వాళ్ళ హక్కుల గురించో సంక్షేమం గురించో దేంతో అయినా కనుక డీజీపీతో సంప్రదించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విభేదించాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నికకు ఆయన దూరంగా ఉండాలట. ఇది ప్రొసీజర్ అట. కానీ తాజాగా ఐపీఎస్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికలు పూర్తి ఏకపక్షంతో జరిగాయి అని, అది కూడా బిగ్ బాసే ఎలా జరగాలి అన్నది నిర్ణయించేసి ఆయనే కొందరు పేర్లు ప్రకటించి నీకీ పోస్ట్ అని చెప్పి చదివేశారని, అసలు ఎన్నికలే జరగనీయకుండా చేశారని, దీని మీద కోర్టుకు వెళ్ళాలి అని చెప్పి కొందరు ఐపీఎస్లు భావిస్తూ ఉన్నట్లు ఈ ఒక ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. సీఎంతో సమావేశం నిమిత్తం జిల్లా ఎస్పీలు పోలీస్ కమిషనర్లు వస్తే వాళ్ళతో మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాస్ సమావేశం అయ్యారట. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఎస్పీ, విజిలెన్స్, ఇతర విభాగాల పోలీస్ అధికారులు ఆ సమావేశాల్లో పాల్గొన్నారట. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బిగ్ బాస్ హఠాత్తుగా రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారట. ఆ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ నిలిపేశారట. వీడియో కాన్ఫరెన్స్ నిలిపేస్తే ఏపీఎస్పీ, విజిలెన్స్, ఇతర విభాగాల పోలీసు ఉన్నతాధికారులు డిస్కనెక్ట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఐపీఎస్ కార్యవర్గంలో ఎవరెవరు ఉంటారు, మీకు ఏ పోస్టు కావాలి అని చెప్పి బిగ్ బాస్ అడిగారట. అడిగేసి ఆ తర్వాత పేర్లు ఆయనే చదివేశారట. ఏమని? అధ్యక్షుడిగా అదనపు డీజీ మధుసూదన్ రెడ్డిని పెడుతున్నా, కార్యదర్శిగా ఐజీ ఆకే రవికృష్ణ ఉంటాడు, కోశాధికారిగా ఐజీ పిహెచ్డి రామకృష్ణ ఉంటారు, సభ్యులుగా విజయనగరం ఎస్పీ దామోదర్, ఏలూరు ఎస్పీ కిషోర్, విజయవాడ డీసీపీ సరిత పేర్లను బిగ్ బాసే చదివేసి ప్రకటించేసి ఆ సమావేశాన్ని ముగించారట. అంటే ఐపీఎస్ అధికారుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ లేదు, ఎన్నికల అధికారి నియామకం లేదు. ఆ సమావేశానికి హాజరు కాని ఏపీఎస్పీ, విజిలెన్స్, ఏసీబీ, జైళ్ళు, ఆర్టీసీ తదితర విభాగాలతో పాటు వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్ అధికారులకు సమాచారము లేదు. బిగ్ బాసే ఏకపక్షంగా తనకు అనుకూలమైన అధికారులతో కార్యవర్గాన్ని నామినేట్ చేసే రీతిలో ప్రకటించడం ఐపీఎస్ అధికారులను విస్మయపరిచిందట. ఈ అంశంపై ఐపీఎస్ అధికారులు తీవ్రంగా చర్చించుకుంటున్నారట. ఎన్నికలను సవాల్ చేయాలని కొందరు భావిస్తూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది అట. సో నిజంగా ఈ ఐపీఎస్లుగానే దీని మీద ఏదైనా కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తే ఇంకా వీళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదాలు, వీళ్ళ మధ్య ఉన్నటువంటి అంటే ఆ మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ముదిరి పాకానబడి బహిరంగంగా చర్చించుకునే వరకు పరిస్థితి వస్తుందేమో.